హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏబీ 20 సిరీస్లో ఫ్యామిలీ లా నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు ఫ్యామిలీ లాలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. అలానే దీనికంటే ముందు వీడియో వచ్చేసి మనం ఫ్యామిలీ లాలో మస్ట్ టాపిక్స్ ఏంటి అనేది వీడియో చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా చూడకుంటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ అండ్ ఐకాస్ట్లో లింక్ ఇస్తాను. మస్ట్ వాచ్ వీడియో ఫ్రెండ్స్. అది ఫ్యామిలీలో ఎలా సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, మనం ఏబీ 20కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను డీటెయిల్గా చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో. దీనికంటే ముందు మనం ఏబీ 20 సిరీస్లో సిపిసి అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేసా ఫ్రెండ్స్. మస్ట్ సిపిసి అండ్ కాన్స్టిట్యూషన్లో చదవాల్సిన మస్ట్ టాపిక్స్ ఏంటివి, అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అవి ఎలా బేరక్ నుంచి ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియోస్ వాచ్ చేయకుంటే వెంటనే వెళ్ళి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఈ వీడియోలో ఫ్యామిలీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏ విల్ ఈస్ రిక్వైర్డ్ టు బి అప్రూవ్డ్ బై కాలింగ్ అట్లీస్ట్ వన్ అటెస్టింగ్ విట్నెస్. ఆప్షన్ ఏ when it is registered, option B when it is unregistered, option C when it is admitted, option D all of the above. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ విల్ ఈస్ రిక్వైర్డ్ టు బి అప్రూవ్డ్ బై కాలింగ్ అట్లీస్ట్ వన్ అటెస్టింగ్ విట్నెస్. ఎప్పుడు విల్ అనేది అట్లీస్ట్ వన్ అటెస్టింగ్ విట్నెస్ అయినా ఉండాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఉండాలి అని అడుగుతున్నారంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. అది అడ్మిట్ అవ్వాలన్నా, అది అన్రిజిస్టర్డ్ విల్ అయినా రిజిస్టర్డ్ విల్ అయినా అట్లీస్ట్ మనకి వన్ అటెస్టింగ్ విట్నెస్ అనే వాళ్ళు ఉండాలన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే మనము ఏ డిస్క్వాలిఫైడ్ పర్సన్ హెయిర్. ఆప్షన్ ఏ transmits an interest to his or her own hair. Option B transmit no interest to his or her own hair. Option C may or may not transmit an interest to his or her own hair as per the discretion of the court. Option D may only transmits an interest to his or her own hairs as per the discretion of the court. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అనమాట. ట్రాన్స్మిట్ నో ఇంట్రెస్ట్ టు హిస్ ఆర్ హర్ ఓన్ హెయిర్. ఇక్కడ మనకి డిస్క్వాలిఫైడ్ లీగల్ హెయిర్ ఉంటారు ఫ్రెండ్స్. లీగల్ హెయిర్ అతను డిస్క్వాలిఫైడ్ అనమాట. అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ హెయిర్స్కి, వాళ్ళ పిల్లలకి అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాన్స్మిట్ నో ఇంట్రెస్ట్ టు హిస్ ఆర్ హర్ లీగల్ హెయిర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి క్వశ్చన్లో డిస్క్వాలిఫైడ్ పర్సన్ అనేది ఎవరు, ఫస్ట్ డిస్క్వాలిఫైడ్ పర్సన్ ఏం చేస్తే అతను డిస్క్వాలిఫై అవుతాడు, మనకి డిస్క్వాలిఫై అవుతాడు అనేది మనము మెయిన్గా ఫస్ట్ ఆ రూల్స్ అనేవి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ అతను ఏదైనా మర్డర్ చేస్తే గన హీఈస్ డిస్క్వాలిఫైడ్ అనమాట. ఒకవేళ అతను ఏదైనా కన్వర్షన్ హిందీలోంచి కన్వర్ట్ అయితే కన్నా అతను డిస్క్వాలిఫైడ్ పర్సన్ అవుతాడు అనమాట. ఒకవేళ మనకి ప్రియర్ టు 2005 అమెండ్మెంట్ ఒకవేళ విడో రీమ్యారేజ్ చేసుకున్నా కూడా ఆమె నాట్ ఎలిజిబుల్ అనమాట, ఆమెకు ప్రాపర్టీ రానికి. సో కాబట్టి ఇలా సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనకి డిస్క్వాలిఫైడ్ అవ్వడానికి. సో చూసుకుంటే మనకి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నామండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ పర్సన్ ఉంటాడు, అతనికి వచ్చేసి 2 సన్స్ ఉంటారనుకోండి, బీసీ అనేవాళ్ళు. చూసుకుంటే సికి కూడా ఒక సన్ ఉంటాడు. ఒక సన్ వచ్చేసి మనము ఏబి అనుకుందాము. ఇతను ఏకి ఏమవుతాడంటే గ్రాండ్ సన్ అవుతాడు అనమాట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనము ఏనో బీనో, ఒకవేళ ఏ నుంచి ప్రాపర్టీ బీకి అనేది వస్తుంది, సికి కూడా వస్తుంది ఏ ప్రాపర్టీ అనమాట. 2గా డివైడ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ అనేది ఇఫ్ ఏ మర్డరర్ ఆర్ కన్వర్ట్ అయిపోయి అతను డిస్క్వాలిఫై హెయిర్ అయినాడంటే కన్నా ఏ ప్రాపర్టీ బీకి సీకి అనేది కూడా రాదు ఫ్రెండ్స్. తర్వాత ఏబికి బి సన్కి కూడా రాదనమాట, గ్రాండ్ సన్కి కూడా. మనకి ఇక్కడే స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇతని తర్వాత ఎవరైతే నెక్స్ట్ లైన్లో ఉంటారో, సపోజ్ నెక్స్ట్ హెయిర్ బి ఉన్నారంటే నెక్స్ట్ లైన్లో లీగల్ హెయిర్ బీకి వెళ్ళిపోతుంది తప్ప మనకి ఏ నుంచి బీకి సికి వీళ్ళ సన్స్కి ఏబికి అనేది రాదనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఇతని నుంచి నెక్స్ట్ డౌన్ ద లైన్ ఏ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది తప్ప వీళ్ళకి అనేది రాదనమాట. ఎందుకంటే ఇతనే డిస్క్వాలిఫైడ్ కాబట్టి మనకి ఇక్కడ నెక్స్ట్ వాళ్ళ హెయిర్స్కి అనేది ప్రాపర్టీ అనేది పాస్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్ డీటెయిల్గా చూసుకుంటే. సో మనం ఈ రూల్స్ అనేవి మనకి ఎవరు డిస్క్వాలిఫై అవుతారనేది మనకి రూల్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ చేయాలన్నప్పుడు. ఇక్కడ మనకు చూసుకుంటే హిందూ ససెషన్ యాక్ట్ 1956లో సెక్షన్ 27, సెక్షన్ 28 ఉంది ఫ్రెండ్స్. ససెషన్ వేర్ హెయిర్ డిస్క్వాలిఫైడ్
డిసీజ్, డిఫెక్ట్ ఎక్సెట్రా నాట్ టు బి డిస్క్వాలిఫై. ఇవి వచ్చేసి మనకి ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ మనము ఇక్కడ చూసుకుంటే. సో, కాబట్టి మీరు ఈ రూల్స్ అనేవి చదవాలనమాట ముందుగా. సెక్షన్ 27, 28 ఇక్కడ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట. ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఇన్హెరిటింగ్ ఎనీ ప్రాపర్టీ అండర్ దిస్ యాక్ట్ ఇట్ షుడ్ డివాల్వ్ as if such person had died before the estate. Just a disease, defect, etc. not to be disqualified. Disease, defect అనేవి ఉన్నప్పుడు ఇంత మాత్రాన అది డిస్క్వాలిఫై హెయిర్ ఏమి కాదు ఫ్రెండ్స్ అతను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం ఫ్రెండ్స్. అండర్ హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ద పర్సన్ హూ ఈస్ టేకెన్ ఇన్ అడాప్షన్ ఆప్షన్ ఏ మస్ట్ బి ఏ హిందూ ఓన్లీ, ఆప్షన్ బి ఏ హిందూ ఆర్ ఏ జూ, ఆప్షన్ బి ఆప్షన్ సి మే బి హిందూ ఆర్ క్రిస్టియన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మస్ట్ బి ఏ హిందూ ఓన్లీ ఫ్రెండ్స్. అండర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏ పర్సన్ హూ ఈస్ టేకింగ్ అడాప్షన్ మస్ట్ బి ఏ హిందూ ఓన్లీ ఫ్రెండ్స్. హిందూ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పాలిగమీ వాస్ పర్మిటెడ్ ఫర్ హిందూస్ బిఫోర్ ద ఇయర్. పాలిగమీ అనేసి హిందూస్కి ఎప్పటి వరకు పర్మిటెడ్గా ఉండింది, ఎప్పటి వరకు అలో ఉండింది, పర్మిషన్ ఉంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ 1956, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1955, ఆప్షన్ డి 1978. సో ఇక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్ 1955 అనమాట. ప్రియర్ టు 1955 హిందూస్లో కూడా పాలిగమీ అనేది అలో ఉంది ఫ్రెండ్స్. పాలిగమీ మ్యారేజెస్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 యాక్ట్ వచ్చిన తర్వాత పాలిగమీ అనేది ప్రొహిబిషన్ ఉంది ఫ్రెండ్స్. అంటే 2 ఆర్ మోర్ మ్యారేజ్ చేసుకోవడం అనేది అలో ఉందన్నమాట ముందు, ఇప్పుడు లేదనమాట. అది 1955 ముందు అనేది అలో ఉన్నది, ఇప్పుడు అనేది అది మనకి యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇట్స్ నాట్ అలో అనమాట. ఇట్స్ నాట్ లీగల్ అనమాట, ఇట్స్ ఇల్లీగల్ అనమాట. మనం ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక మ్యారేజ్కి డైవర్స్ తీసుకున్న తర్వాత మనం సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. మోహన్ గెట్ మ్యారీడ్ టు హిస్ సిస్టర్స్ డాటర్ కృతి. ఆప్షన్ ఏ ఏ మ్యారేజ్ ఈజ్ వ్యాలిడ్ ఇఫ్ ద కస్టమ్ అలో, ఆప్షన్ బి ఏ మ్యారేజ్ ఈజ్ వాయిడ్, ఆప్షన్ సి ఏ మ్యారేజ్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద కోర్ట్ అప్రూవ్స్ ఇట్, ఆప్షన్ డి ఏ మ్యారేజ్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద పంచాయత్ పర్మిట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మ్యారేజ్ ఈజ్ వ్యాలిడ్ ద కస్టమ్ అలౌస్ అనమాట. ఇక మనం చూసుకుంటే మోహన్ వచ్చేసి వాళ్ళ సిస్టర్ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మోహన్ ఎం అనుకుంటే మనకి వాళ్ళ సిస్టర్ ఏ అనుకుంటే వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎంఏ అనేవాళ్ళు. ఇక్కడ ఏకి ఒక డాటర్ ఉందంట కృతి అనమాట. మనకు చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు సిస్టర్ డాటర్ ఏమవుతుందంటే తనకి మనకి యాజ్ పర్ తెలుగు కస్టమ్ చూసుకుంటే మనకి మేనమామ అవుతాడు ఫ్రెండ్స్. ఇతను మోహన్ కృతిక్ అనేది మనం చూసుకుంటాము మామని పెళ్లి చేసుకోవడం అనేది యాజ్ పర్ హిందూ కస్టమ్ రూల్స్ ప్రకారం మనకి అలో. కాబట్టి ఇఫ్ మ్యారేజ్ వ్యాలిడ్ ఇఫ్ కస్టమ్స్ అలో అనమాట. హిందూ కస్టమ్స్ అనేవి అలో చేస్తే మ్యారేజ్ అనేది వ్యాలిడ్ అనమాట. సో కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ద లాస్ట్ అమెండ్మెంట్ ద హిందూ ససెషన్ యాక్ట్ వాస్ మేడ్ ఇన్ ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2001, ఆప్షన్ సి 2002, ఆప్షన్ డి 2004. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2002. మనకి లాస్ట్ అమెండ్మెంట్ హిందూ ససెషన్ యాక్ట్లో ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ ససెషన్ యాక్ట్ 1925 యాక్ట్ 2002లో కూడా మనకు అమెండ్మెంట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ యాజ్ పర్ ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ 2002 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ మనకి లాస్ట్ అమెండ్మెంట్ వచ్చి 2005 ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2005లో మనకు ఒక అమెండ్మెంట్ జరిగిందనమాట. ఇక్కడే మనకు చూసుకుంటే కీ చేంజెస్ అనేవి జరిగాయి ఫ్రెండ్స్. మనకి ఈక్వల్ కొపాషనల్ రైట్స్ ఫర్ డాక్టర్స్కి ఈక్వల్ కొపాషనల్ రైట్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత అబాలిషన్ ఆఫ్ ఫీమేల్ హెయిర్ డిసెబిలిటీ గురించి కూడా చెప్పారు మనకి. రిమూవల్ ఆఫ్ విడో రీమ్యారేజెస్ గురించి, తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫీమేల్ టెస్టిమోనీ పవర్స్ యాజ్ పర్ సెక్షన్ 30 అమెండ్మెంట్స్ అనేవి మనకి జరిగాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో కాబట్టి మనకి 2005 అనేది లాస్ట్ అమెండ్మెంట్ అనమాట. ఇక్కడ మనకి ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి మేబీ ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ అనేవి యాజ్ పర్ దట్ ఇయర్ అనేవి ఉండొచ్చు. కాబట్టి మీరు ఇక్కడ లాస్ట్ అమెండ్మెంట్ చూసి 2005 ఫ్రెండ్స్ మనకి హిందూ ససెషన్ యాక్ట్. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ 7th క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి క్వశ్చన్ టైప్ అనేది మారింది ఫ్రెండ్స్. డైరెక్ట్ మనకి ముందు క్వశ్చన్స్లో లేదనమాట. అంటే సెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అలా డైరెక్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ కాకుండా ఇక్కడ బండిల్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది ఇచ్చారు. ఏ కాన్సెప్ట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మనకి విల్ కోడిసిల్ గురించి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కాన్సెప్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్లో. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాము. దెర్ కెన్ బి ఏ విల్ వితౌట్ ఏ కోడిసిల్. ఆప్షన్ బి
దేర్ కెన్ బి ఏ కోడిసిల్ వితౌట్ ఏ విల్. ఆప్షన్ సి ఎవ్రీ విల్ హ్యాస్ కోడిసిల్. ఆప్షన్ డి ఏ కోడిసిల్ ప్రొసీడ్స్ ఏ కోడిసిల్. మనకి ఇక్కడ ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో తెలియాలంటే మనకి విల్ అంటే ఏంటి, కోడిసిల్ అనే ఏంటి అనేది మనకి ముందు తెలియాలి ఫ్రెండ్స్. ఆ 2 టర్మినాలజీ గురించి మనకి అవేర్‌నెస్ అనేది ఉండాలనమాట. అప్పుడు మాత్రమే మనము ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది చేయగలం అనమాట. ఇక్కడ మనకి విల్ అంటే విల్ అందరికి తెలిసిందే ఫ్రెండ్స్. మనం తెలుగులో చూసుకుంటే వీలునామా అంటారు. విల్ అనేది మనకు అందరికి తెలిసిందే. ఇప్పుడు మనకి కోడిసిల్ అంటే ఏంటనేది మాత్రమే తెలియాలనమాట. ఏ అనేది ఒక విల్ ఎగ్జిక్యూట్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ విల్లులో మనకి ఏమైనా చేంజెస్ జరగాలి. తర్వాత ఏ అనే అతను తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైనా విల్‌లో చేంజెస్ రాయాలి. ఇప్పుడు ఒక ఎక్స్ ప్రాపర్టీ వైకెళ్ళాలి అని ఉంటుంది. ఏదైనా రాసింటాడు అతను యాస్ పర్ విల్లులో. అతనికొద్దు జెడ్‌కి గూడా ఎళ్ళాలనుకుంటాడు సేమ్ ప్రాపర్టీలో. అప్పుడు మనం అనుకున్నప్పుడు అతను ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు, ఆల్టర్స్ చేయాలనుకున్నప్పుడు అతను మళ్ళీ విల్లులోనే మనము అక్కడే మనము రాయలేం కాబట్టి దానికి కోడిసిల్ అంటారు ఫ్రెండ్స్. దాన్ని ఏమైనా ఆల్టర్స్ చేసి ఈ విల్లులో ఈ ఆల్టర్ చేయాలని మళ్ళీ సెపరేట్‌గా రాసేదాన్ని మనము కోడిసిల్ అంటామనమాట. ఏవైనా ఆల్టర్స్ కానీ ఆ విల్లులో ఏమైనా ఆల్టర్స్ కానీ యాడ్ ఆన్స్ కానీ చేయాలనుకుంటే దాన్ని కోడిసిల్ అంటామనమాట. ఆ యాడ్ ఆన్స్‌ని అతను మళ్ళీ అక్కడ రాస్తాడనమాట. ఏమైనా ఇప్పుడు నేను చెప్పా కదా ఫ్రెండ్స్. ఒక ఎక్స్ ప్రాపర్టీ అనేది వైకెళ్ళాలని రాసింటాడనమాట అందులో. వైకి ఒకటే కాకుండా జెడ్‌కి గూడా ఎళ్ళాలని తర్వాత అనుకుంటాడనమాట అతను. ఇది యాడ్ ఆన్ కదా! జెడ్‌ని యాడ్ చేయడం ఇక్కడ. దీన్ని మనం కోడిసిల్ అంటామనమాట. అలా అని వద్దనుకోకుండా మనకి జెడ్‌కి వద్దు, వైకి వద్దు మనకి సమ్ కేఎక్స్ పర్సన్‌కెళ్ళాలి. తర్వాత లేదంటే వైకి అసలుకంటే వద్దు ఓన్లీ జెడ్‌కెళ్ళాలి. ఇలా ఆల్టర్స్ కానీ, యాడ్ ఆన్స్ కానీ చేసేదాన్ని కోడిసిల్ అంటారనమాట. ఇక్కడ విల్ అనేది వితౌట్ కోడిసిల్ అయినా ఉండొచ్చు. కంపల్సరీ కోడిసిల్ ఉండాలనేది ఏం లేదు ఫ్రెండ్స్ ప్రతి విల్‌కి. వితౌట్ కోడిసిల్ అయినా విల్ అనేది ఉండొచ్చనమాట మనకి. సో, మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ దేర్ కెన్ బి ఎ విల్ వితౌట్ కోడిసిల్ అనమాట. విల్ అనేది కంపల్సరీ. కోడిసిల్ ఉండాలా, ఉండకూడదా అనేది తర్వాత విల్ క్రియేట్ చేసేంతనే ఇంట్రెస్ట్ అనమాట. అతనికేమన్నా యాడ్ ఆన్స్ చేయాలా, లేకుంటే ఏమైనా ఆల్టర్స్ చేయాలి అనుకుంటే కోడిసిల్ రాస్తాడు. లేదంటే లేదనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే దేర్ కెన్ బి ఎ కోడిసిల్ వితౌట్ ఎ విల్. కోడిసిల్ ఉండదు కదా ఫ్రెండ్స్. ఎప్పటికైనా విల్ ఉంటేనే మనకి కోడిసిల్ ఎగ్జిస్టెన్స్ అనేది వస్తుందనమాట. విల్ ఏమైనా ఆల్టర్స్ చేయాలంటేనే కదా ముందు విల్ రాస్తేనే కదా మనకి కోడిసిల్ వచ్చేది. సో, కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. ఎవ్రి విల్ హ్యాస్ కోడిసిల్. కంపల్సరీ ఎవ్రి విల్‌కి కోడిసిల్ అనేది ఉండాలనేది ఏం లేదనమాట. సో, కాబట్టి కోడిసిల్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విల్ మాత్రం ఉంటేనే కోడిసిల్ అనేది ఎగ్జిస్టెన్స్‌లోకి వస్తుంది తప్ప ప్రతి విల్‌కి కోడిసిల్ ఉండాలనేది తప్పు ఫ్రెండ్స్ మనకి. ఏ కోడిసిల్ ప్రొసీడ్స్ ఏ కోడిసిల్. ఇది మనకి ఈ 3 ఆప్షన్స్ ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ కాదనమాట. దేర్ కెన్ బి ఎ విల్ వితౌట్ ఏ కోడిసిల్. విల్ అనేది ఉండొచ్చు కోడిసిల్ లేకుండా. కానీ కోడిసిల్ అనేది ఒకటి ఉండదు వితౌట్ విల్ అనమాట. సో, మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్ మనకిక్కడ. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఏబీకి ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అలానే మీకు వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.